లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలు. తర్వాత 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించము దేవా. దీపమును గురించిన సందేశాలను మీ ద్వారా మేము వినగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు బల్లలోనికి ప్రవేశింపక మునుపు మనం చదువుకున్నటువంటి భాగములో లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు ఒక స్త్రీకి 12 నాణెములు ఉన్నాయి, ఒకటి పోగొట్టుకుంది. ఆ సమయంలో దీపం వెలిగించింది. దీపం వెలిగించి తాను పోగొట్టుకున్నది దొరికేంత వరకు వెతుకుతూ వచ్చింది. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల అని రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గొర్రెపిల్ల దీపమై ఉన్నదని వ్రాయబడింది. తర్వాత మనం మరి దేవుడు మనకు పెట్టినటువంటి ఆత్మ కూడా దీపమై ఉన్నదని కూడా వ్రాయబడుతూ వచ్చింది. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ దీపముగా ఉన్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. చాలు. చూడండి, దేవుడు దీపమై ఉన్నాడు, ఆత్మ దీపముగానే పెట్టాడు, దేహమును దీపమని చెప్పబడుతూ ఉంది. కాబట్టి అంతా కూడా దీపము 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 అనే సంగతిని మనం చూడగలుగుతున్నాం. ఈ దీపము దీపము అనే సంగతి ఎందుకు చెప్పబడిందనంటే దేవుడు ఎక్కడ కూడా చీకటిని కోరట్లేదు అని చెప్పబడుతుంది. ఆయన ఎక్కడ కూడా ఆయన చీకటిని కోరట్లేదు. అంటే దేవునిలో చీకటి లేదు, నరుని యొక్క ఆత్మలో కూడా చీకటి లేదు, మనుషుని యొక్క దేహము కూడా చీకటిగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు సమస్తము కూడా వెలుగుగా చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనుషుడు ఎలాగైపోతున్నాడు అనంటే దేవుడు వెలుగుగా చేసినప్పుడు, వెలుగుగా ఉండాలని చేసినప్పుడు మనుషుడు చీకటిగా మారిపోతున్నాడు. కాబట్టి ఆ చీకటి మనుషుల్లో ఉండకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే లూకా సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ 6వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల
నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. చూడండి, దేహం ఎలాగ ఉండాలట? వెలుగుమయముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన జీవితంలో మన దేహాన్ని మనము వెలుగుమయముగా చేసుకోవాలా. ఎందుకు వెలుగుమయంగా చేసుకోవాలంటే దేవుడు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. దేవుని రాజ్యము వెలుగు కలిగినటువంటి రాజ్యం. ఆ రాజ్యములో గొర్రెపిల్ల దీపమై ఉన్నటువంటిది. కాబట్టి వెలుగు కలిగిన వారు మాత్రమే వెలుగు కలిగిన రాజ్యములోనికి వెళ్ళగలరు. కాబట్టి మనం అటు వెళ్ళాలేనంటే మన దేహమును మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఎవరో కాదు, లోకానికి వెలుగిచ్చేటటువంటి వారు. మీరు వెలిగించబడి ఇతరులను వెలుగుమయముగా చేయాల్సినటువంటి వారు. మీకు ఆ బాధ్యత, మనకు ఆ బాధ్యత దేవుడు అప్పగించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే చూడండి, మన దేహములో మరి మన దేహమునకు దీపము కన్నే గనక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు కూడా ఏమైపోతుందంట? వెలుగుమయంగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు కూడా చీకటిమయమై ఉండు. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఏ చీకటి అంటే ఇది? గొప్పదైనటువంటి చీకటిది. గొప్పది అంటే అదేదో గ్రేట్నెస్ కాదు. అంటే నువ్వు ఎంత భయంకరమైనటువంటి కటిక చీకటిలో నువ్వు ఉంటున్నావు అనే సంగతిని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన దేహము మన కన్నుకు ఒక సంబంధం దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే లోకములో నీవు నేను మనకు కనబడ్డవన్నీ కూడా మనం ఆకర్షించి వాటిని పొందుకోవాలని మనం ఎన్నడూ కూడా ఆశపడకూడదు. అందుకే ఆది కాండములో చూసినప్పుడు హవ్వ ఏం చేసింది? ఆ పండును చూసింది, ఆకర్షితురాలయ్యింది, ఆ పండు తిన్నది, తన దేహములో ఉన్నటువంటి దీపాన్ని ఆర్పేసుకున్నది. కాబట్టి కన్నేం చేస్తుందంటే నీకు కనపడిందల్లా కూడా నీకు ఆకర్షణలోనికి తీసుకొని వస్తుంది. అది కోరుకునేటట్టుగా చేస్తుంది. అది నువ్వు పొందుకోవాలనే ఆశను తీసుకొని వస్తుంది. కనుక ఈ కన్నుని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి, కాపాడుకోవాలి. నేడు దినాల్లో యవనస్తులైనటువంటి వారు, వివాహమైనటువంటి వారు మరి అనేక రకాలుగా పడిపోవడానికి కారణం ఏంటంటే ఈ కన్నే. చూడండి, దేవుని మందిరములో దేవుని బిడలు ఎలాగుండాలి అంటే వెలుగుతూ ఉండాలి, దీపములుగా ఉండాలి, దీపముగా వెలిగించబడాలి. శత్రువు ఏం చేస్తున్నాడంటే నీ కనులకు ఆకర్షించేటటువంటిది, అందమైనటువంటిది నీకు ఎదురుగా తీసుకొచ్చి నీ దీపాన్ని ఆర్పివేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. అందుకే నీవు నేను మన కంటిని ఎంతగా మనం కాపాడుకుంటే అంతగా మనం ఆత్మీయమైనటువంటి వెలుగు కలిగి మనం జీవించగలం. చూడండి, 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుంచి చదవండి. 5వ అధ్యాయము 27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఏమవుతున్నాడట? మోహపు చూపుతో చూసేటటువంటి వాడు ఏమైపోతున్నాడంటే వ్యభిచారైపోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వాని దీపము ఆరిపోతుంది, వాని శరీరము అపవిత్రం అవుతుంది, వాని ఆత్మ ఆరిపోతుంది, వాడు దేవునికి దూరమైపోయేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఓప్ని, ఫినెహాసులు వారి జీవితం ఏమైపోయింది? చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన
స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా వీరేం చేశారట? స్త్రీలతో వారు శయనించినటువంటి వారుగా, వారు పాపము చేసినటువంటి వారుగా ఉన్నారు. వారి నేత్రములు వారిని పాడు చేస్తూ వచ్చాయి. వారి శరీరము అపవిత్రమవుతూ వచ్చింది. వారి ఆత్మ ఆరిపోతూ వచ్చింది. అందుకే వారి జీవితంలో ఏమైపోయిందనంటే చివరికి ఏమైపోయింది చూడండి. 4వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మందసము పట్టబడినదన్న సంగతి మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని, ఇప్పుడు ఏమైపోయారట? ఏలీ చనిపోయాడు. ఏలీ యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. చనిపోయారంటే అర్థం ఏంటి? వారి యొక్క దీపం ఏమైపోయింది? ఆరిపోయింది. వారి దీపం ఆరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆరిపోయింది కనుక చూడండి, వారి సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అనే పేరు పెట్టారు. ఈకాబోదు అంటే అర్థం ఏంటంటే ప్రభావము పోయెను. దీన్ని ఏమనొచ్చు అంటే మహిమ పోయెను, వెలుగు పోయెను, దీపము పోయెను అని అర్థం. కాబట్టి వారి జీవితంలో ఉన్నటువంటి దీపము ఆరిపోయింది. ఇది నీవు నేను కూడా దేవుని బిడ్డలంగా మనం మంచివారమే, కాదని కాదు, ఆత్మీయులమే, విశ్వాసులమే, నమ్మకస్తులమే, కాదని కాదు. కానీ దేవుడు మనల్ని, మన ఆత్మని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠాలు నేర్పిస్తూ ఉంటున్నాడు. ఎప్పటికైనా శత్రువు మన కంటిని, మన జీవితాలను, మన యొక్క వెలుగును వాడు ఆర్పాలని సాతానుడు చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంతగా జాగ్రత్తగా ఉండాలో మనం గమనించాలి. కాబట్టి మన దేహమును మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. మన కంటిని మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మన దేహములో దీపము, మన దేహంలో ఉన్నటువంటి కన్ను దీపమై ఉంటుంది కనుక ఈ దీపం ఏం చేస్తుందంటే శరీరం అంతటిని కూడా వెలిగించేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓప్ని ఫినెహాసుల యొక్క దీపం ఏమైపోయిందంటే ఆరిపోయింది. దేవుని బిడ్డలంగా నీవు నేను ఒకవేళ బహిర్గతంగా మనం పాపం చేయకుండొచ్చు, కానీ పొరపాటున మనం చేసేటటువంటి పాపములు, చూపుల ద్వారా చేసేటటువంటి పాపములు మనల్ని, మన దీపాన్ని ఆరిపోయేటట్టుగా చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి నీవు నేను ఆరిపోయేటటువంటి వ్యక్తులుగా ఉండకూడదు అనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలంగా నీవు నేను ఆరిపోకూడదు. మన కనులకు ఏది కనపడుతున్నప్పటికీ, మన కనులకు ఏది కూడా కనబడుతున్నప్పటికీ దాన్ని మనం తృణీకరించేటటువంటి వారంగా నీవు నేను ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఓప్ని ఫినెహాసులు చనిపోయారు, ఈకాబోదు అని చెప్పబడుతూ ఉంది. అనగా మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ యొక్క 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల మహిమ కనపడుతుంది. గొర్రెపిల్ల దీపముగా ఉంటున్నాడు. ఆ మహిమే వెలుగు, ఆ వెలుగే దీపము, ఆ దీపమే మరి వెలుగుతూ ఉంటూ ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చేటటువంటి మహిమను నీవు నేను కోల్పోవద్దనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా నీవు నేను ఉండాలి. లోకము మనల్ని చెడగొడుతుంది, లోకం మనల్ని పాడు చేస్తుంది, లోకం మనల్ని పతనంలో తీసుకొస్తుంది, లోకం మన దీపాన్ని ఆర్పేస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే జాగ్రత్త, నీ దీపం ఆరిపోకుండా చూసుకో, నీ బ్రతుకు ఆరిపోకుండా చూసుకో, నీ మహిమ ఆరిపోకుండా చూసుకో, నీ వెలుగు ఆరిపోకుండా చూసుకో. నువ్వెంత విలువైనటువంటి వాడవంటే నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు అనే సంగతిని నీవు నేను మర్చిపోకూడదు. 1 కొరింథీ 1వ అధ్యాయం 6వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం చివరి వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం చివరి వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఓ కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరెరగరా? మీరు మీ సొత్తు కాదు,
మీరు దేవుని ఆలయము. ఈ ఆలయములో దీపం వెలిగించబడాలి, ఈ ఆలయంలో ఆరాధనలు జరగాలి, ఈ ఆలయంలో ధూపం వెలిగించబడాలి. కాబట్టి ఈ ఆలయము ఇది దేవునిది, నీవెవరో కాదు, దేవుని ఆలయమై ఉంటూ ఉన్నావు. నీ దేహాన్ని ఎంతగా కాపాడుకుంటే నీవంతగా వెలిగించబడతావు, నీవంతగా వెలిగించబడతావు. నేను ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకం పేరేంటంటే నరకానికి పిక్నిక్ అనే పుస్తకం. నరకానికి పిక్నిక్ అంట. ఆ నరకానికి పిక్నిక్ అనే పుస్తకంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందనంటే భయంకరమైనటువంటి ముండ్ల సర్పము చేత చుట్టబడి ఉంది. ఆ ఏ సర్పం అంట? అది ముండ్ల సర్పం. ఆ స్త్రీకి వస్త్రాలు ఉండవు. ఆ వస్త్రాలు లేనటువంటి ఆ స్త్రీని సర్పము చుట్టుకొని తిరుగుతూ ఉంది. ఆ ముండ్లన్నీ శరీరం అంతా కోసుకుంటా ఉంది, ఆ రక్తమంతా కారిపోతూ ఉంది, అరుస్తూ ఉంది, కేకలు పెడతా ఉంది. ఎందుకు ఈ సర్పము నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నా దేవుడు వెలుగులో ఉండి మాట్లాడుతున్నాడు. అమ్మ, భూలోకములోని ఉన్నప్పుడు నీ దేహమును వ్యభిచారము కొరకై, నీ సుఖము కొరకై నీవు వినియోగించావు గనక నువ్వు ఆ లోకములో ఏదైతే చేశావో ఇప్పుడు పాతాళములో, నరకములో కూడా నువ్వు అదే పని చేయాలా. కానీ అక్కడ నీకు సుఖం ఉండదు, అక్కడ నీకు సుఖం ఉంది, కానీ ఇక్కడ నీకు బాధ ఉంటుంది అని చెప్తా ఉంటాడు. ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు కూడా అలాగే, వాడు కూడా వ్యభిచారము సంబంధమైనటువంటి వ్యక్తిగా భూలోకంలో బ్రతికాడు. ఇప్పుడు ఆ పుస్తకంలో కూడా నేను చూసినప్పుడు ఆ ముండ్ల సర్పము ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని పట్టుకొని అది చుట్టుకొని ఆ వ్యక్తిని గాయపరుస్తుంది. కాబట్టి నా జీవితంలో దేవుడు చెప్పే పాఠం ఏంటంటే మన దేహాలను మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. మనం రక్షించబడ్డాం, దేవుని బిడలమయ్యాం, దేవుని చిత్తములో మనం బ్రతకాలా, దేవునికి మహిమ కారణంగా ఉండాలా. మనం మన జీవితంలో మన యొక్క స్థితి మంచిగానే ఉండవచ్చు, మన గుణం మంచిదే కావచ్చు, కానీ చెడగొట్టే సాతానుడు వస్తాడు. వానికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు, ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలా. కాబట్టి ఏమంటున్నాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ దేహము వెలుగుమయంగా ఉండాలి. మీ దేహములో మీ దీపం ఆరిపోకూడదు. ఈ దీపం ఆరిపోకుండా ఉన్నప్పుడు దేవునికి మహిమది, దేవునికి మహిమ. కాబట్టి నీ కన్ను నా కన్ను తేటగా కనబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలా. ఈ దేహం ఒక దినాన ఏమవుతుందనంటే అది మహిమా దేహంగా మార్చబడుతుంది. ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడిందంటే ఇశ్రాయేలు కొరింథులో ఉన్నటువంటి ప్రజలు వారు వ్యభిచారులైనట్టుగా మనం చూడవచ్చు. 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. అట్టి జారత్వము చూడండి ఎంత కఠినంగా రాశాడు ప్రభు, ఎంత కఠినంగా రాశాడు. వారిలో ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడ్డారు, కానీ వారిలో కొంతమంది ఎలాగున్నారంటే జారత్వం చేసేటటువంటి వారుగా ఉన్నారు. మనం అనుకోవచ్చు మేమేం చేయట్లేదు కదా, మేము పరిశుద్ధంగా ఉన్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలను ఏమంటాడు తెలుసా? వ్యభిచారులారా అంటాడు. వారు ఏం వ్యభిచారం చేశారు? ఏం చేయలే. దేవుణ్ణి విడిచిపెట్టి నీ కంటికి ఏదైతే నచ్చింది నువ్వు చేస్తావో అది వ్యభిచారంతో సమానం. దేవుని చిత్తము కాదని నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటావో అది వ్యభిచారంతో సమానం. దేవుని దృష్టికి మంచిదైంది నీ దృష్టికి చెడ్డగా అవుతుందో అది వ్యభిచారం. నీ దృష్టికి చక్కనైంది దేవుని దృష్టికి హీనమైంది అది. కాబట్టి నీ దృష్టికి సరి అయింది నువ్వు చేస్తే అది వ్యభిచారం. ఎందుకంటే నీ కన్ను కోరుకుంది, నీ శరీరం ఆశించింది, కాబట్టి నువ్వు చేస్తూ ఉంటున్నావు. దేవుని మరిచి, దేవుని చిత్తాన్ని మరిచి నువ్వు ఏది చేస్తావో అది వ్యభిచారంతో సమానం. అందుకే నా జీవితంలో 2 రకాలైనటువంటి ఆత్మీయమైనటువంటి జారత్వాలు కనబడుతుంటున్నాయి. ఒకటి శరీరమైన జారత్వము, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి జారత్వము మనలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏ జారత్వములో నేనుంటున్నానో మనం జ్ఞాపకం చేసుకుని సరి చేసుకునేటటువంటి వారంగా నేను ఉండాలి. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం, క్షమించండి 1 కొరింథీ 15వ అధ్యాయం
15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడంబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చూడండి, మృతులు అక్షయులుగా లేపబడతారు. కాబట్టి కడబూర అనగా దేవుని స్వరము మధ్యాకాశంలో వినబడినప్పుడు నీవు నేను మనం లేపబడేటటువంటి వారంగా ఉంటాం. మన దేహాలు లేపబడతాయి. చూడండి ఎలాంటి దేహాలు ఇవి, ఎలాంటి దేహాలు. 42వ వచనం నుండి చదవండి. 42వ వచనం 15:42. మృతులు పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడి. నీ శరీరం ఎలాంటిదట? క్షయమైపోయేటటువంటి శరీరము ఒక దినాన అక్షయతలోనికి వెళ్తుంది. క్షయము కానటువంటి దేహాన్ని ధరిస్తూ ఉంటుంది. 2వ చదవండి 43లో. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడి. నీ శరీరము ఘనహీనమైనటువంటి శరీరము అది ఎలాగ లేపబడుతుందంటే మహిమ కలిగిన శరీరముగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఈ శరీరము బలహీనమైనది దేవుని రాకడలో బలమైనటువంటి శరీరముగా చేయబడుతూ ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ 53వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంటుంది. ఎలాంటి శరీరం అంట? క్షయమైనది, ఘనహీనమైనది, బలహీనమైనది. తర్వాత 44లో చూస్తే ప్రకృతి సంబంధమైనది. 53లో చూస్తే మర్త్యమైనటువంటి శరీరం. ఈ శరీరం ఎలాగూ లేపబడుతుంది అంటే మరలా మనం ముందుకు వచ్చినప్పుడు అక్షయమైనది, మహిమ కలిగింది, బలమైనది, ఆత్మ సంబంధమైనది, తర్వాత అమర్త్యమైనటువంటిది. ఈ దేహము ఇలాగూ లేపబడేటటువంటిది. కాబట్టి ఈ దేహం మనం ఎన్నడూ కూడా పాడు చేసుకోకూడదు. ఈ దేహాన్ని ఏం చేయకూడదు? పాడు చేసుకోకూడదు. సెంటర్లో ఒక ఆమెను చూశాను నేను. ఒక ఆమెను చూస్తే ముఖం ఎట్లుందంటే హోలీ ఆడిన తెల్లారి ఎట్లుంటుంది? హోలీ ఉంటుందా? హోలీ ఆడితే తెల్లారి ముఖం ఎట్లా కనపడుతుంది? ఎర్ర రంగు పూసుకున్నారు అనుకోండి, ఎట్లా కనపడుతుంది? ఎర్రగా కనపడుతుంది కదా. ఒక ఆమెది అట్లే కనపడుతుంది. ఏంది కలర్లు? పండగ కూడా కాదు కదా, ఏందని చూస్తే ఆమె ఏదో క్రీమ్ పెట్టింది. క్రీమ్ పెట్టి ఎర్రగా కమిలిపోయింది ఆ దేహం, ఆ శరీరం, ఆ ముఖం. దేవుడిచ్చిన దాన్ని ఏం చేస్తుంది? ఆమె పాడు చేస్తుంది. ఈ దేహాన్ని సరిగా ఉంచుకోవడం తప్పులేదు, అందంగా ఉంచుకోవడం తప్పులేదు, కానీ పాడు చేసుకోకూడదు. అందంగా ఉంచుకోవడం అంటే దేవుడిచ్చిన దాన్ని అనేకులకు ఆకర్షణీయంగా ఉంచుకోవడం కాదు, సరైన విధానంలో ఉంచుకోవడం అనేది దేవుని చిత్తం. సరైన విధానంలో ఉంచుకోవడం దేవుని చిత్తం. ఆకర్షణీయంగా అంటే దానికి రంగులు దిద్ది ఇంకొకటి దిద్ది అంత ఆకర్షణీయంగా ఇతరులు నీ దీపాన్ని ఆరిపేసేటట్టుగా నీ దేహాన్ని నువ్వు సిద్ధపరచుకోకూడదు. అలాగూ చేయకూడదు. నీ దేహము దేవుడిచ్చినటువంటిది కనుక దాన్ని శుభ్రపరచుకొని నీటిగా ఉంచుకోవడంలో తప్పులేదు. కానీ ఈ దేహాన్ని పాడు చేసుకోకూడదు. పాడు చేయడం అంటే ఉన్నదాన్ని ఇంకా దానికి అద్ది దిద్ది ఇంకొకటి చేసి ఇతరులు నిన్ను ఆకర్షణీయంగా చూసేటటువంటి స్థితిలోనికి నీవు రాకూడదు. అప్పుడు నీ దేహము నీ యొక్క ఆత్మ అన్నీ కూడా ఆరిపోయేటటువంటివిగా ఉంటాయి. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనము కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలా. లోకస్తుల వలె మనం ఉండకూడదు. లోకస్తులు దిద్దిరి, మనం దిద్దితిమి. లోకస్తులు కలరేసిరి, మనం వేస్తుమి. లోకస్తులు అది చేసిరి, మనం ఇది చేస్తుమి.
ముఖానికి నేను ఏది కూడా చేయకూడదు. చాలా చక్కగా మన దేహాన్ని మనం కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. చక్కని దేహం ప్రభు మనకిచ్చాడు. దీన్ని కాపాడుకునే వారముగా నేను ఉండాలి. ఇదే దేహము ఒక దినాన మనము మరి బలహీనమైనది, తర్వాత ఘనహీనమైనది, క్షయమైనటువంటిది, ప్రకృతి సంబంధమైనది, మర్త్యమైనది ఈ దేహాన్ని దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తాడంటే అక్షయమైన దానిగా, మహిమ కలిగిన దానిగా, బలమైన దానిగా, ఆత్మ సంబంధమైన దానిగా, అమర్త్యమైన దానిగా దేవుడు ఈ దేహాన్ని ఒక దినాన లేపుతాడు. లేపినప్పుడు ఆయన ఎదుట మనం ఎలాగుండాలా? యోధాపత్రిక అనుకుంటాను, యోధాపత్రిక 24వ వచనం. యోధాపత్రిక, త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును. ఎలాగట? నిర్దోషులుగా ఆయన ఎదుట మనం నిలబడాలా. ఎలాగ నిలబడతాము? అమర్త్య దేహములో దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన దేహముగా మార్చబడి, ప్రభువా భూమి మీద నా కన్నును నా దేహాన్ని నేను కాపాడుకున్నాను, నా దీపము ఆరిపోలేదు, కాబట్టి నేను ఇప్పుడు ఎంతో చక్కగా కనబడుతున్నాను ప్రభువా, నీ ఎదుట సౌందర్యమైనటువంటి అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తెగా నేను ఉండగలుగుతున్నానని నేను చెప్పగలగాలి. చూడండి, అదే గొర్రెపిల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ గొర్రెపిల్లకి ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల 21:9 ప్రకటన 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళలో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా నీకు చూపెదను. ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఇదిగో ఇక్కడికి రమ్ము, నీకు పెళ్లి కుమార్తెను, గొర్రెపిల్ల యొక్క భార్యని నీకు చూపిస్తాను అన్నప్పుడు ఆ భార్య ఎలాగుంటుంది? మనం చదువుతూ వచ్చాం 15వ అధ్యాయంలో. ఎలాంటి యొక్క శరీరం అది? చదవండి, మరలా చదవండి, వరుసగా నేను చదువుతాను చూడండి. అక్షయమైన శరీరం, మహిమ కలిగిన శరీరం, బలమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం, అమర్త్యమైన శరీరం. ఈ శరీరాన్ని ఇప్పుడు ధరించుకొని ఆయన ఎదుట నిలబడినప్పుడు అది ఎలాగుందట? 10వ వచనం చదవండి. భార్యను చూపించినప్పుడు ఏం జరుగుతుంది? నాకు చూపెను అని రాయబడుతుంది. తర్వాత చూడండి, తర్వాత 19వ అధ్యాయం 6 నుండి చదవండి. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిని యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చినది. ఆయన భార్య ఏం చేస్తుందట? తన్ను తానే సిద్ధపరచుకుంటుంది. దేని ద్వారా సిద్ధపరచుకుంటుంది? దేవుని వాక్యము ద్వారా సిద్ధపరచుకుంటుంది. జారత్వంలోనికి వెళ్లకుండా, అపవిత్రతలోనికి వెళ్లకుండా, తన జీవితము అక్షయతలోనికి మారడానికి బలమైనటువంటి, అక్షయమైనటువంటి, మహిమ కలిగినటువంటి, ఆత్మీయమైనటువంటి ఆ దేహమును సిద్ధపరచుకుంటుంది ఆ భార్య. కాబట్టి నేను కూడా పరలోకపు పెళ్లి భార్యగా ఉంటున్నాం. మనం కూడా ఒక దినాన దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు కడబూర శబ్దం వినపడుతుంది. ఆయన మేఘారూఢుడై ఆయన వచ్చినప్పుడు ఆయన రహస్యముగా వచ్చి తన పెళ్లి భార్యను పిలుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘాన్ని, హెబ్రోను సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, నేను వచ్చాను, మీరు రండి అని ఆ శబ్దం వినబడినప్పుడు రెప్పపాటున మన దేహములు మార్చబడి అమర్త్యమైనదిగా ధరించబడి మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఎదుట మహిమ శరీరముతో నేను ఉన్నప్పుడు, ఆ పెళ్లి భార్యగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనలను ఆ మధ్యాకాశంలో ఆయన వివాహం ఆడేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. వివాహం అంటే ఏదో కాదు, సంతోషము, సమాధానము, ఆయనతో ఐక్యపరచబడము. వివాహం అంటే మరి ఏకాంగులుగా ఉన్నటువంటి ఇద్దరిని ఏకము చేసేటటువంటి వారు, ఏకము చేయడమే వివాహము.
రెండుగా ఉన్నటువంటి వారిని ఒకటిగా చేయడమే వివాహము. దాని తర్వాత నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అని రాయబడింది కదా. దేవుని శరీరమే ఆయన సంఘం గనక ఇప్పుడు వేరు చేయబడ్డాం. తర్వాత ఆ యొక్క మధ్యాకాశంలో ఆయనలో ఐక్యపరచబడి ఒక భార్య ఒక భర్త ఏక శరీరంగా ఎలాగైతే ఉంటారో నీవు నేను కూడా ఒక దినాన ప్రభువుతో ఏకమయ్యేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే తనలో ఐక్యపరచుకోబోతున్నాడు, తనతో అంటుకట్టబోతుంటున్నాడు, మనల్ని వివాహం చేసుకోబోతుంటున్నాడు, మనకు సంతోషం ఇవ్వాలని కోరుతుంటున్నాడు, మనల్ని సమాధానంతో నింపాలని చూస్తున్నాడు, మనల్ని ఆయనతో సహవాసం ఏర్పరచుకోవాలని చూస్తుంటున్నాడు. కాబట్టి ఒక పిల్లోడికి సంబంధం చూశారట. సంబంధం చూసినప్పుడు సంబంధం చూడగానే ఊరి నుంచి పోగానే ఏ ఊరయ్యా మీది, ఎందుకు వస్తున్నారంటే పలానా అమ్మాయి దగ్గరికి మేము వస్తూ ఉంటున్నాం, సంబంధానికి వస్తూ ఉంటున్నాం అని అంటే ఆయన అన్నాడట, ఓహో ఆ అమ్మాయి దగ్గరకా అన్నాడట. ఏమన్నాడు? ఆ అమ్మాయి దగ్గరకా అన్నాడు. ఈయన గుండెల్లో రాయబడింది. తర్వాత మళ్ళీ నడుచుకుంటూ పోతుంటే ఇంకొక ఆయన కలిశాడు. ఏ ఊరు నాయన, ఎండలు పడిస్తున్నారు అని అంటే, అయ్యా ఇక్కడ ఒక సంబంధం ఉందంట, మేము ఇక్కడికి వస్తున్నాము అంటే, ఎవరు అని అంటే పలానా అమ్మాయి అని అంటే, ఓహో ఆ అమ్మాయా అన్నాడట. అనగానే అమ్మ ఇదేం కథ, అందరు ఏమంటున్నారు ఆ గురించి? ఆ అమ్మాయా అర్థమైపోయింది. మొత్తానికి వచ్చాం కదా, పోదాం కథ ఏందని చూస్తే ఆమె వ్యవహారం అంతా బాగలేదని తెలిసింది. తెలిసినప్పుడు ఏమంటాడు? ఇచ్చింది తాగుతాడు, పెట్టింది తింటాడు, మేము ఇంటికి పోయిన తర్వాత చెప్తామంటాడు, అటు వెళ్ళిపోతాడు కదా. అదే రీతిగా నా జీవితంలో ప్రభువు మనల్ని ఎలాగూ కోరుకుంటాడు. ఒక వ్యక్తి ఆయన పరిశుద్ధుడైన వాడు, తన భార్య కూడా ఎలాగ ఉండాలా? పరిశుద్ధమైనదిగా ఉండాలా. అందుకే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రదానం చేసుకున్నాడు. ప్రదానం చేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు ముడత మచ్చ కలంకము లేకుండా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. లోబడి ఉండుడి, ఉన్నాడు సంఘమున క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని. ఎప్పుడు కడబూర శబ్దం వినబడగానే మనము ఆయన స్వరం విని ఆయన ఎదుట నిలబడతాం. నిలబడినప్పుడు ఎట్లుండాలంటే కలంకము లేనటువంటి సంఘం అట. కలంకం అంటే ఏంటిది? కలంకము అని దేని గురించి చెప్తామంటే హృదయాన్ని గురించి చెప్తాం. ఇది బయటిది కాదు. హృదయంలో ఏ కల్మషం కలంకం ఉండకూడదు. కలంకం లేని సంఘం, మన యొక్క దీపము ఆరిపోకుండా ఉండేటటువంటి సంఘం, కలంకము లేకుండా. ముడత అయినను, ముడత అంటే ఏంటి? ముడత ఎప్పుడు వస్తుంది? వయసంతా ఊడిగిపోతున్నప్పుడు, బలం లేకుండా ఉన్నప్పుడు శరీరం ముడత వస్తూ ఉంటుంది. ఇప్పుడు దేవునికి అది కావద్దు, అది వద్దంట. ముడత ఉండకూడదట సంఘానికి. ముడత ఉండకూడదంటే ఆ సంఘం ఎంతగా కాపాడబడాలి. అందుకే సెలబ్రిటీలు ఉంటారు, వారు కారు దిగిరంటే ఏమేస్తారు? గొడుగు పడతారు. ఎందుకు? ఎండ తగలదు. ఎండ తగిలితే ఏమైద్ది? శరీరం ఏమైద్ది? స్కిన్ ఏమైద్ది? పాడైపోద్ది. కాబట్టి ఒకవేళ స్కిన్ పాడైపోయింది అనుకోండి, వాళ్ళు యాక్టింగ్ తీసుకోమన్నా తీసుకోరు. వాళ్ళే తీసుకోరే. నీ జీవితంలో నీ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము నువ్వు కోల్పోతే ప్రభు నిన్నెట్లా ఆకర్షించేటటువంటి వాడుగా, పిలిచేటటువంటి వాడుగా, వివాహం చేసుకునేటటువంటి వాడుగా ఉంటాడు.
కాబట్టి లోకములో నీవు నేను ఇష్టానుసారంగా మన జీవితాలను పాడు చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తిరిగినట్టుగా నా జీవితంలో లోకములో మనం తిరిగి ఎంతగా పాడైపోతున్నామో, దేవుని మాట వినకుండా తృణీకరించి కాని కార్యాలు చేసి కాని పనులు చేసి రహస్యమైన పాపములు బహిర్గతమైన పాపములు మన జీవితంలో చేసినటువంటి వారమై ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని కోల్పోయేటటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ముడత లేనటువంటి సంఘం, కలంకము లేనటువంటి సంఘం అట్టిది మరి ఏదైనాను లేక అది పరిశుద్ధంగా ఉండాలా, నిర్దోషంగా ఉండాలా, మహిమ కలిగి ఉండాలా. అప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడంటే తన ఎదుట నిలబెట్టుకుంటాడు. అన్న వారానికి ఒకసారి మందిరానికి వస్తాను, వారానికి ఒకసారి బైబిల్ తీస్తాను, ఆదివారం నాడే ప్రార్థన చేస్తానంటే వారం అంతా నువ్వేమైపోయినావంటే నువ్వు పాడైపోయినావు ఆత్మీయంగా. నీ సౌందర్యము సరిగా లేదు. ఆ వాక్యమని నీరు చేత నువ్వు కడుక్కోలేదు గనక నీ దేహం ఎలాగుందంటే అంత ముడతగా ఉంది, ముడతొచ్చిపోయింది. కాబట్టి ఆ ముడత కలిగినటువంటి శరీరంతో ఒకవేళ ప్రభు అదే రోజు పిలుచుకుంటే, ప్రభువా నేను వస్తున్నానంటే నువ్వు అక్కడే ఆగు. ఏమంటాడు? లేదా గేటు దగ్గర పోయినావు అనుకోండి, ఆ పరలోకం గేటు కాడికి పోయినప్పుడు ఒకసారి నీ ముఖం చూపిస్తాడు. ఆ ముఖం చూసిన తర్వాత నీ ముఖం బాగాలేదు పో అంటాడు. ఏమంటాడు? ఏ ముఖం? భౌతికమైన ముఖం కాదు, ఆత్మీయమైనటువంటి ముఖం. ఆత్మీయంగా నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు ప్రభు చూస్తాడు. కాబట్టి నా జీవితంలో మనం ఆత్మీయమైనటువంటి సౌందర్యం కలిగి ఉండాలా. ఆ సౌందర్యం కలిగి ఉండాలంటే ఈ కన్ను సరైనదిగా ఉండాలా, ఈ దేహాన్ని కాపాడుకోవాలా, ఈ కన్ను అనేటటువంటి దీపాన్ని నిత్యము వెలిగించేటటువంటి వారంగా నేను ఉండాలి. కాబట్టి ఆయన దీపమై ఉన్నాడు, మనము దీపమై ఉన్నాం. ఈ దీపము ఆ దీపములోనికి ఏం చేయబడాలా? ఐక్యపరచబడాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఎలాగుందనంటే వ్యభిచారమైనటువంటి సంఘం. ఆరంభం బాగానే ఉంది, కానీ వారు చివరికి వచ్చేసరికి వ్యభిచారులు అయిపోతూ వచ్చారు. నేను కూడా ఆత్మీయమైనటువంటి వ్యభిచారములో ఒకవేళ మనం ఉన్నట్లయితే, దేవుని మాటను కాదని, పరలోకపు భర్త మాట కాదని మన సొంతాన్ని నిర్వర్తించుకుంటే అది ఆత్మ సంబంధమైనటువంటి జారత్వము, వ్యభిచారం అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మన దేహం పాడవుతుంది, మన ఆత్మ పాడవుతుంది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను స్వీకరించేటటువంటి విధానం మనలో కనబడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ దేహము దేవుని యొక్క ఆలయం గనక మీ దేహాన్ని మీరు కాపాడుకోండి. ఈ దేహాన్ని కాపాడుకోండి. ఒక దినాన అక్షయమైనటువంటి దేహముగా ఇది పరలోక రాజ్యములో దేవుని కడబూర శబ్దం విని మనము ఆయన యొద్దకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ దేహము నా జీవితంలో కాపాడుకునేటటువంటి వారంగా ఉండాలి. రండి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇది చదువుకొని ముగించుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగయుండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. కాబట్టి నేను కూడా వెలిగించబడి దీపస్తంభం మీద మనం పెట్టబడేటటువంటి వారంగా నేను ఉండాలి. ఎక్కడైతే ఆరిపోతూ ఉన్నామో నేను వెలిగించబడేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని రాయబడి ఉంది. ఎంత? 121వ కీర్తన అనుకుంటాను, క్షమించండి. ముప్పై 34వ కీర్తన 5వ వచనం, 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవెను. కాబట్టి మనము ఆయన తట్టు చూసినప్పుడు మనకు కూడా వెలుగు కలుగుతుంది. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా నాకు వెలుగు కలిగించుము, ఆరిపోయాను, పాడైపోయాను, పతనమైపోయాను, ఆత్మ సంబంధమైనటువంటి జారత్వం చేత నీ మాట వినక, నీ చిత్తం నెరవేర్చక
నా చిత్తము నేను నెరవేర్చుకుంటూ భూమి మీద బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు. ఇప్పుడు నీ వైపు చూస్తున్నాను, నన్ను క్షమించి నన్ను వెలిగించి నీ ఎదుట నిర్దోషమైనటువంటి సంఘముగా వెలిగించబడేటటువంటి వ్యక్తినిగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి.